మీకు తెలుసా, దేవుడి చేతిలో ఒక్క వ్యక్తి, అలాంటి వ్యక్తి వస్తే జరిగే కార్యాలే వేరుగా ఉంటాయి అంటున్నాడు. ఈరోజు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ మొదటి కంకి లాంటి, మొదటి ఫలం, విత్తనం లాంటి, మొదటి ఫలము లాంటి ఒక వ్యక్తి వస్తాడని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఖచ్చితంగా వస్తారు. ఎలా వస్తారంటే ఈ వర్తమానాలు చదివి ఈ వర్తమాన జీవం తీసుకునే రాగలుగుతారు. నిజమది. మీకు తెలుసా, ఈ వర్తమానాలు చదవకుండా అగ్ని బాప్తిసం జరగటం అనేది అసంభవము. ఈరోజు అనేక సంఘాల్లో వర్తమాన పుస్తకాలు చదవటం లేదు. వర్తమాన సంఘమే చదవటం లేదు. పుస్తకాలు లేక చదివేది చదవకుండా మానేసేది కొంతమంది, ఉండి అల్మార్లో పెట్టేది కొంతమంది. నిజమది. ఎందుకంటే కారణం ఏంటంటే అనేకమైన వ్యక్తిగత విషయాల్లో కొట్టుకొని వెళ్ళిపోతా ఉన్నారు. కానీ ఈ సమయంలో ఆత్మ హెచ్చరిక చేస్తున్నాడు, ఖచ్చితంగా నువ్వు పుస్తకాలు చదవాలి, వర్తమాన పుస్తకాలు చదవాలి, దేవుని ఆత్మతో సహవాసం చేయాలి. వేరొక విధానంలో దేవుడు నిన్ను సంధించలేడు. ఈ అగ్ని బాప్తిసం వల్ల మాత్రమే దేవుడు నిన్ను కడుగుతాడు. హల్లెలూయా.